మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం మండలంలోని జి శివడ, గుజ్జువాయి, వలసబల్లేరు పంచాయతీ, గొత్తిలి, ఊసకొండ పంచాయతీల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలను స్వయానా గ్రామస్తులే మాతో వివరిస్తూ ఉన్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనూజా రాణిని గెలిపించాలని పుష్పశ్రీవాణి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ జగన్ రావాలి కదా, వస్తేనే బాగుంటది కదా. మరి అప్పుడు మీరు ఏం చేయాలి? మర్చిపోకుండా ఓటు హక్కులు మాత్రం వినియోగించుకోండి. మళ్ళీ జగన్ వస్తే ఇప్పుడు ఎలా పరిపాలించారు, ఇంతకన్నా మంచిగా పరిపాలించారు. వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిన, వాలంటీర్ ఇంటికి వచ్చి అన్ని నమోదు చేసుకున్నా, రేషనే ఊర్లోకి వస్తున్నా, ఇవన్నీ కూడా జగన్ వచ్చిన తర్వాత కోడి పట్టాలు ఇచ్చిన, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ట్రైబల్ ఏరియాలో అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ఏరియా కన్నా అక్కడ బాగుంది, అక్కడికన్నా ఇంకా ఎక్కువ మనకు బాగుంది. ఎందుకంటే మనకు పెన్షన్ కావాలంటే అక్కడికి ఎక్కడికో ఉజ్వైలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. ప్రతిదీ ఇక్కడికే వస్తుంది. కాబట్టి మళ్ళీ జగన్ అన్న పాలన వస్తే అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి జగన్ వస్తేనే మేము బాగుంటాం నమ్మితే మాకు ఓటేయండి. నమ్ముతారా? మన గుర్తు గుర్తు జగనానికి మీకే చేస్తాం మనం. ఈ రోజు మీకు తెలుసు కదా ఎన్నికలు వచ్చాయి. నేను ఎన్నికలు ఎప్పుడు వచ్చానా, మామూలు అప్పుడు కూడా వచ్చాను కూడా వచ్చాను కదా. ఎన్నికలు వచ్చాయి 13వ తారీఖు, మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఆ రోజు మీరు ఎన్ని పనులున్నా అన్నీ ఆపుకొని, మీరు ఎక్కడ వేయాలి ఓటు? వేయాలా? ఎన్ని పనులున్నా ఆపుకొని ఆ రోజు అందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళండి. మనము జగనన్న పాలనకి మద్దతు తెలపాలి. మీరు ఇంత జగన్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఆయన వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది కాబట్టి మిమ్మల్ని అందరూ నేను బాగా చూసుకున్నాను. అంతేనా? జగన్ బాగా చూసుకున్నాడా లేదా? మీ అందరూ నిజమేనా? నిజంగా ఏడైపోయింది. భాష నేర్చుకొని వస్తాను. కొంచెం ఇక్కడ ఫోటో తీసాను సార్. ఫోటో తీయండి. ఫోటో 8 సార్లు పాపం తీసుకు చెప్తాను. పెట్టుబడి లేనప్పుడు సర్పంచ్ గారే ఆదుకున్నారు మేడం. సాయం చేసింది సర్పంచ్ గారే. ఎంత బాగా జరిగింది. జగన్ వస్తేనే బాగుంటుందని నమ్మి మాకు ఓటేయండి. జగన్ అన్న పాలనకి మద్దతు. మనకి